నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా జస్టిస్ ఏవి శేషసాయి అందించిన సేవలు ప్రశంసనీయమైనవని కొనియాడిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్. ఏపీ స్టేషనరీ అండ్ ప్రింటింగ్ శాఖ డీజీగా ప్రమాణ స్వీకారం చేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు. ఘనంగా జరిగిన పోరంకి మేరీమాత పుణ్యక్షేత్ర మహోత్సవాలు. కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్న విశ్వాసులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా జస్టిస్ ఏవి శేషసాయి అందించిన సేవలు ప్రశంసనీయమైనవని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ కొనియాడారు. వివిధ న్యాయ కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులకు న్యాయపరమైన అవగాహన కల్పించేందుకు జస్టిస్ శేషసాయి కృషి చేశారని తెలిపారు. వారి శేష జీవితం ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తిగా సేవలందిస్తున్న జస్టిస్ ఏవి శేషసాయి పదవి విరమణ చేయనున్న నేపథ్యంలో శుక్రవారం హైకోర్టు మొదటి కోర్టు హాల్లో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం జరిగింది. ఈ వీడ్కోలు కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ న్యాయమూర్తి జస్టిస్ ఏవి శేషసాయి సేవలను ప్రత్యేకంగా కొనియాడారు. 1962లో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సామాన్య కుటుంబంలో పుట్టిన జస్టిస్ శేషసాయి భీమవరంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన పిదప ఏలూరు సిఆర్ రెడ్డి కళాశాలలో న్యాయశాస్త్రం పూర్తి చేసి 1987లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారని గుర్తు చేశారు. 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా, 2014లో న్యాయమూర్తిగా పదోన్నతి పొంది న్యాయమూర్తిగా విశిష్ట సేవలు అందించారని తెలిపారు. పదవి విరమణ చేయనున్న న్యాయమూర్తి జస్టిస్ ఏవి శేషసాయి మాట్లాడుతూ ముందుగా తన న్యాయమూర్తిగా తన కెరియర్లో సహాయ సహకారాలు అందించిన ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి సహా పూర్వపు ప్రధాన న్యాయమూర్తులు, న్యాయవాదులు, తన ఫేషి అధికారులు, సిబ్బంది ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. My esteemed brother Shri Justice A.V. Seshasai, my esteemed sister and brother Seshasai, Justice M. Ganga Rao, former judge of this court, President AP High Court Bar Association Shri K. Chidambaram, Chairman Bar Council of Andhra Pradesh Shri N. Dwarkanath Reddy, Public Prosecutor Shri Y. Nagi Reddy, law officers, learned senior advocates and members of the bar, members of the judicial fraternity, officers of the registry, revered Madam Mrs. Durgamba Seshasai and other family members of Justice Seshasai, ladies and gentlemen. We have all assembled today to bid adieu to our esteemed brother Justice Seshasai, who demits his office on 2nd of June 2024 after an illustrious and remarkable career as a judge spanning over 11 years. ఏపీ స్టేషనరీ అండ్ ప్రింటింగ్ శాఖ డీజీగా సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు విజయవాడలో బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన రోజే పదవి విరమణ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని, ప్రస్తుతానికి ఇంతవరకే మాట్లాడగలను అని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా వివాదాస్పద అంశాలు మాట్లాడలేనని, ఇన్నాళ్లు తోడుగా ఉండి ధైర్యం చెప్పిన శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా ఆయనను నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ ఉదయం ఆయనపై సస్పెన్షన్ను ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం ఆ తర్వాత కాసేపటికే పోస్టింగ్ ఇచ్చింది. కాగా తాజాగా బాధ్యతలు చేపట్టిన ఏబీవి కొన్ని గంటల్లోనే పదవి విరమణ చేయనున్నారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఏబి వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ బాధ్యతలు స్వీకరించిన రోజే పదవి విరమణ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. ప్రస్తుతానికి ఇంతవరకే మాట్లాడగలను. ప్రభుత్వ ఉద్యోగిగా వివాదాస్పద అంశాలు మాట్లాడలేను. ఇన్నాళ్లు తోడుగా ఉండి ధైర్యం చెప్పిన శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. దాదాపు 2 సంవత్సరాల తర్వాత ఇదే ఆఫీస్లో మళ్ళా పోస్టింగ్ వచ్చి
ఛార్జ్ తీసుకుంటున్నటువంటి తరుణంలో మీడియా మిత్రులు అందరూ వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. అలాగే ఇక్కడికి వచ్చి నాకు అభినందనలు తెలియజేయడానికి వచ్చిన పురజనులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరికీ నా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నా పదవి విరమణ రోజు కూడా. అదే రోజున పోస్టింగ్ ఆర్డర్స్ తీసుకుని ఉదయం పదవి స్వీకరణ చేసి మధ్యాహ్నం పదవి విరమణ చేసేటటువంటి పరిస్థితి కలిగింది. దీనికి కారణాలు ఏమైనప్పటికీ కూడా ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉన్నాను కాబట్టి ఎటువంటి కాంట్రవర్షియల్ ఇష్యూస్ మాట్లాడడం సరికాదు. కాబట్టి పోస్టింగ్ ఆర్డర్స్ వచ్చాయి, జాయిన్ అయ్యాను, అంతవరకే పరిమితం అవుదాం. ప్రస్తుతానికి ఇన్నాళ్ళు నాతో ఉండి నాకు తోడుగా ఉండి ధైర్యం చెప్పి వెన్నంటి ఉన్న మిత్రులు, శ్రేయోభిలాషులు అందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. నా ఈ 4 సంవత్సరాల ప్రయాణంలో అన్ని ఒడిదుడుకుల్లోనూ నాతో పాటు తోడుగా ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులకి, మిత్రులకి, శ్రేయోభిలాషులకి, దేశ విదేశాల్లో ఉన్న శ్రేయోభిలాషులందరికీ నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడిగానే ఉంటాను. పోరంకి మేరీమాత పుణ్యక్షేత్ర మహోత్సవాలు ఘనంగా జరిగాయి. వివిధ రకాల పూలతో అందంగా అలంకరించిన తేరుపై మేరీమాత స్వరూపాన్ని ఉంచి గ్రామ పురవీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా విశ్వాసులు కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక ప్రార్థనలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. పోరంకి మేరీమాత పుణ్యక్షేత్ర మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. 30 రోజుల పాటు అనుదిన జపమాల నిర్వహించి నిన్న పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సాయంత్రం తేరు ఊరేగింపు నిర్వహించారు. వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించిన తేరుపై మేరీమాత స్వరూపాన్ని ఉంచి గ్రామ పురవీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా విశ్వాసులు కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక ప్రార్థనలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం సంఘ పెద్దలు చెలమల సుధాకర్, దొడ్డ రమేష్ మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా మేరీమాత పుణ్యక్షేత్ర మహోత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. మేరీమాత వరాలు ఇచ్చే వరప్రసాద మాత ఈ గ్రామంలో వర్ధిల్లుతుందని పేర్కొన్నారు. పోరంకి మేరీమాత పుణ్యక్షేత్రానికి కుల మతాలకు అతీతంగా భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారని వెల్లడించారు. పెళ్లి కాని వారు, సంతానం లేనివారు, వీసా కావాల్సిన వారు ఇలా అన్ని కోరికలతో వచ్చే భక్తులకు వరప్రసాదినిగా వెలుగొందుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘస్థులు, మరియదళ సభ్యులు, యూత్ సభ్యులు పాల్గొన్నారు. మరియమాత పండుగ శుభాకాంక్షలు. మరియమాత పూజిత మాత పండుగ శుభాకాంక్షలు. ఈ పోరంకి మేరీమాత స్వరూపము గత 30 సంవత్సరాలుగా ఇక్కడ ప్రతిష్ఠించబడింది. అప్పుడు ఫాదర్ చిన్నప్ప గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతిష్ఠించబడింది. ఆ ప్రతిష్ఠించిన కాడి నుంచి మా గ్రామం దినదిన అభివృద్ధి చెందుకుంటూ ఇప్పుడు పోరంకిలోనే ఒక ఉన్నత గ్రామంగా మా గ్రామం తయారైంది. ఇక్కడికి వచ్చి ప్రార్థించే మరీ తల్లి దగ్గరికి వచ్చి ప్రార్థించే వారి కుటుంబాలన్నీ ఆశీర్వదించబడ్డాయి. ఇక్కడ కేసరి కానీ, ఇటు హనుమాన్ జంక్షన్ కానీ, ఇటు బందర్ నుంచి కానీ చాలామంది ఇక్కడికి వచ్చి తల్లి ద్వారా మేలులు పొందామనేసి ఎంతోమంది వారి వారి పద్ధతుల ప్రకారము చీరలు అవి ఇచ్చి తల్లికి ఇచ్చి మాకు చాలా మేలులు తల్లి ద్వారా మేలులు పొందాము. మా పిల్లల చదువుల్లోనూ వీసా విషయంలోనూ చాలా విధంగా సహాయపడిందని ఉన్నాము. అదేవిధంగా ముస్లిమ్స్ కానీ, హిందువులు కానీ, హైందవ సహోదరులు కానీ కుల మతాల అతీతంగా మా ఇక్కడ మరీ తల్లి దగ్గరికి వచ్చి ఎంతోమంది ప్రార్థించుకొని ఆ తల్లి ద్వారా మేము మేలులు పొందామని చెప్పుకొని బాగా అభివృద్ధి పొందామని చెప్పుకుంటున్నారు. ఎంతోమంది వీసాలు వచ్చి విదేశాలకు వెళ్ళామని కూడా చెప్పుకుంటున్నారు. ఈ విధంగా ప్రతి సంవత్సరం 30వ తారీఖు నాడు, మే నెల 30వ తారీఖు మరీ తల్లి పూజిత మాసంగా మే నెల మొత్తం జపమాల చెప్పించుకొని ఈ లాస్ట్లో ఈ పండుగ చేసుకుంటాము. లాస్ట్లో ఈ తల్లిని ఊరేగించుకుంటూ ఆమె నామాన్ని కనపరుచుకుంటూ దేవాదేవునికేను మరీ తల్లికి వందనాలు చెప్పుకుంటూ మేము ఈ తేరు ప్రదక్షిణ చేస్తూ ఉంటాము. ఈ తల్లి ద్వారా మేము చాలా అభివృద్ధి పొందామని మేమే కాదు, ఈ బందర్ రోడ్డు అంటే నేషనల్ హైవే జాతీయ రహదారిలో అటు ఇటు ప్రయాణం చేసే ప్రతి ఒక్కరూ తల్లి ద్వారా ఎన్నో మేలులు పొందామని చాలామంది చెప్పుకుంటారు. ముందుగా ఇక్కడ చేసినటువంటి ప్రతి ఒక్క విశ్వాసికి కూడా మా యొక్క మేరీమాత పుణ్యక్షేత్ర మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఈ యొక్క మే నెల అనగానే మాకు గుర్తొచ్చేది మరీ తల్లి పూజిత మాసం. గత 20 సంవత్సరాల నుంచి కూడా మేము ఈ యొక్క మేరీమాత తేరు ప్రదక్షిణ కానీ, మేరీమాత పండుగ మహోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈరోజు మేమంతా కూడా మేరీమాత యొక్క విశ్వాసులుగా ఆమె యొక్క దయలో ఎంతో కృపతో మేము వర్ధిల్లుతున్నాము. అది విశ్వాసంతో కూడినది. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ఆ యొక్క మేరీమాత పుణ్యక్షేత్రాన్ని అత్యంత ఆధ్యాత్మికమైనటువంటి పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.
ప్రధాని మోదీ ఆధ్వర్యంలో భారతదేశం ఈ 10 సంవత్సరాలలో ఆర్థిక శక్తిగా ఎదిగిందని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. ప్రధాని స్థానంలో మోడీ ఉంటేనే ప్రపంచంలో తగిన స్థానంలోకి భారతదేశం వస్తుందని, మోడీ ఆధ్వర్యంలో ఆర్థిక శక్తిగా 3వ స్థానంలోకి భారత్ వస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో 60,000 కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణం చేపట్టిందని తెలియజేశారు. బీజేపీ ప్రభుత్వం పేదలకు ఇళ్ల నిర్మాణం, మరుగుదొడ్లు నిర్మాణం చేపట్టారని ఆమె గుర్తు చేశారు. బీజేపీ సిద్ధాంతం ఒకటే, ముందు దేశం, ఆ తర్వాత పార్టీ, ఆ తర్వాతే వ్యక్తి. అందుకే రాష్ట్ర అధ్యక్షురాలు పదవిలోనే ఉన్నాను. నేను లేకపోయినా దేశం కోసం, బీజేపీ కోసం మనందరం కలిసికట్టుగా పనిచేయాలి అని అన్నారు. పురంధేశ్వరి పిలుపునిచ్చారు. ఇక బీజేపీలో ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వారిని గుర్తించి అందరికీ సముచిత స్థానం కల్పిస్తామని పురంధేశ్వరి వెల్లడించారు. ముస్లిం మైనార్టీ మహిళలకు సోదర భావంతో మోడీ అండగా నిలిచారు. మైనార్టీ మహిళలకు కుటుంబ పెద్దగా మోడీ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. భారత సైనికులపై ఉగ్రవాదులు చేస్తున్న దాడులను ఖండించి సర్జికల్ స్ట్రైక్ చేసిన గొప్ప నాయకుడు ప్రధాని మోదీ అని ఆమె చెప్పుకొచ్చారు. బాలరాముడి నిర్మాణం చేపడితే రక్తసిక్తం అవుతుందని ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. కానీ రాముడి ఆశీస్సులతో ప్రశాంతమైన వాతావరణంలో మోడీ బాలరాముడి మందిరం నిర్మాణం చేపట్టారు. అయోధ్యలో బాలరాముడి మందిర నిర్మాణం 370 ఆర్టికల్ రద్దు చేసి మోడీ చరిత్రలో నిలిచారని దగ్గుపాటి పురంధేశ్వరి వెల్లడించారు. శ్రీరామ్ గారికి, దిలీప్ గారికి, బాజీభాయ్ గారికి, అదేవిధంగా వేదిక ముందున్నటువంటి సోదర సోదరిమణులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ముందుగా నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. ఈనాడు ఇంత పెద్ద సంఖ్యలో పార్టీలో చేరినటువంటి వారందరినీ నాకు కల్పించినందుకు ముందుగా నేను శ్రీరామ్ గారికి నా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. నిన్నగాక మొన్న ఫోన్ చేసి ఇట్లా అందరినీ పరిచయం చేయాలి అని చెప్పి అనుకుంటున్నాను, మీరు సమయం ఇస్తే అని చెప్పి అడిగినప్పుడు నాకేమి ఇబ్బంది లేదు శ్రీరామ్ గారు, ఫలానా రోజు నేను విజయవాడకు వస్తున్నాను కనుక మర్నాడు పొద్దున్నే మనం 10 గంటలకల్లా కార్యక్రమాన్ని ఆఫీస్లో పెట్టుకుందామని చెప్పి నేను తెలియజేయడం జరిగింది. అయితే ఆ సందర్భంలో ఇంత పెద్ద సంఖ్యలో వస్తారు అనేటువంటి ఆలోచన నాకు ఇసుమంత కూడా లేదు. ఏదో 30-35 మంది వస్తారేమో అని చెప్పి అనుకున్నాను. కానీ వాళ్ళ దగ్గర ఒక 100 మంది కొత్తగా పార్టీలో చేరినటువంటి వారు, ఇది నిజంగా సంతోషం కలిగిస్తుంది. కోట్ల రూపాయల విద్యుత్ సర్దుబాటు ఛార్జీల భారం మోపే ప్రతిపాదనలను విద్యుత్ నియంత్రణ మండలి తిరస్కరించాలని సిహెచ్ బాబురావు పేర్కొన్నారు. ఇప్పటికే వేలాది కోట్ల రూపాయలు దొడ్డిదారిన విద్యుత్ భారాలు వైసీపీ మోపిందన్నారు. రంగాన్ని బడా కంపెనీలకు కట్టబెడుతూ నెల సర్దుబాటు ఛార్జీల భారాన్ని మోపే విధానాలు మోడీ ప్రభుత్వం అవలంబిస్తుందని ఆయన తెలియజేశారు. సిపిఎం నేతలతో కలిసి బాబురావు విజయవాడ నియోజకవర్గంలోని కస్తూరిబాయిపేట, గిరిపురం, సీతారాంపురం, అరండల్పేట, గుణదల, కాలువకట్టలు తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా గవర్నర్పేట విద్యుత్ సబ్స్టేషన్ వద్ద బాబురావు మాట్లాడుతూ గత 5 సంవత్సరాల కాలంలో వేలాది కోట్ల రూపాయలు పలు రూపాలలో విద్యుత్ భారాలు మోపిన రాష్ట్ర ప్రభుత్వం మరో 10,000 కోట్ల రూపాయల సర్దుబాటు ఛార్జీలను వడ్డించే ప్రతిపాదనలు విద్యుత్ నియంత్రణ మండలికి పంపడం అత్యంత దారుణమన్నారు. ఎన్నికలు పూర్తయినాయి, ఫలితాలు రావాల్సి ఉన్నాయి. ప్రభుత్వాల్లో ఎవరున్నా విద్యుత్ బాధుడు మాత్రం తప్పేట్టుగా కనపట్లేదు. ఇప్పటికే గత 5 సంవత్సరాలే వైఎస్ఆర్ ప్రభుత్వం మేము కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని మాట చెప్పి బాధుడు ఉండదని చెప్పి జగన్ మోడీ మార్కు బాధుడు జనం మీద కరెంటు ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీల పేరుతో విపరీతంగా మోపారు. మళ్ళీ ఇప్పుడు సుమారుగా 10,000 కోట్ల రూపాయలు పైగా ట్రూ అప్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీల పేరుతో భారం మోపడానికి విద్యుత్ పంపిణీ సంస్థలు విద్యుత్ నియంత్రణ మండలికి ఇప్పటికే దరఖాస్తులు పెట్టారు. అంటే ఎన్నికల వరకు కప్పిపుచ్చి ఎన్నికలు అయిన తర్వాత రేపు జనం మీద భారం వేయడానికి సిద్ధమవుతున్నారు. దీని ప్రకారం చూస్తే ఇప్పుడున్నటువంటి కరెంటు ఛార్జీలు కాకుండా అదనంగా యూనిట్కి ₹2.40 పైన భారం పడుతుందని ఇవాళ తెలుస్తూ ఉంది. అంటే అసలు ఇక కరెంటు పార్టీలు రెండు, అటు వైసీపీ, టీడీపీ హామీ ఇచ్చారు, మేము ఛార్జీలే పెంచలేదని వీళ్ళు, మేము పెంచబోమని వాళ్ళు. కానీ దీనంతా ఆడిస్తున్నది మాత్రం మోడీ ప్రభుత్వం. మోడీ ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని నాశనం చేస్తూ ఉంది, ప్రైవేట్ కంపెనీలు కట్టబెడతా ఉన్నారు.
రెండోది ప్రతి నెల అదనంగా సర్దుబాటు ఛార్జీలు వసూలు చేసుకోవడానికి అనుమతులు ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ అవన్నీ ఇప్పటికే 3 రకాల సర్దుబాటు ఛార్జీలు వసూలు చేస్తుంది. చాలేదన్నట్టుగా మళ్ళీ ఇంకో 10,000 కోట్ల రూపాయల భారం వేయటమంటే జనం నెత్తిన ఇక ప్రజల్ని పీకు తింటుంది తప్ప ఇంకోటి లేదు. ఈ విషయంలో అటు బీజేపీ, వైసీపీ, తెలుగుదేశం అందరిది ఒకటే దారి. దీని మీద సిపిఎం మొట్టమొదటి నుంచి కూడా పోరాడుతూ ఉన్నాం. ఈ కరెంటు ఛార్జీల భారాన్ని వేస్తే మాత్రం ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరున్నా మాకేమీ సంబంధం లేదని చేతులు దులుపుకుంటే కుదరదు. నియంత్రణ మండలి రెగ్యులేటరీ కమిషన్ ఆదేశం ఇచ్చిందంటే కూడా కుదరదు. ప్రభుత్వాలే వీటికి బాధ్యత వహించాలి. వీటిని ఎప్పటికైనా విద్యుత్ నియంత్రణ మండలి తిరస్కరించాలి. రాబోయే ప్రభుత్వాలు కూడా వీటిల్ని వెనక్కి పంపించి భారం పెరగకుండా కరెంటు ఛార్జీలు తగ్గించాల్సి వస్తుందని సిపిఎం తరఫున డిమాండ్ చేస్తూ, అవసరమైతే ఛార్జ్ మళ్ళీ 10,000 కోట్ల రూపాయల భారం వేస్తే మరో ఆందోళన కూడా తప్పదని కూడా ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తాం. తెలుగు సినీ హీరో సూపర్ స్టార్ కృష్ణ 81వ జయంతి వేడుకలు అజిత్ సింగ్ నగర్ డాబాకొట్ల సెంటర్ నందు కాయల నాగమణి ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎవర్ గ్రీన్ హీరో కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షుడు దొంతరాజు బాబురావు పాల్గొని సినీ హీరో కృష్ణ చిత్రపటానికి పూలవాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కృష్ణ అభిమానుల సమక్షంలో కేక్ కటింగ్ నిర్వహించి పేదలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ సినీ హీరో కృష్ణ భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన తీసిన సినిమాలు అందరికీ దగ్గరగా ఉంటాయని అన్నారు. నగరంలో కృష్ణ విగ్రహాన్ని త్వరలోనే ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బోదాల శాంసన్, బి పాపారావు, పందిరి కృష్ణ, కృష్ణమోహన్, చింతకృష్ణ, లూర్దు రాజ్ తదితరులు పాల్గొన్నారు. మా అభిమాన నటుడు సూపర్ స్టార్ కృష్ణ గారు 81వ జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు ఈ డాబాకొట్ల సెంటర్లో ఆయనకి కేక్ కట్ చేసి అందరికీ మామిడి పళ్ళు పంచిపెట్టే కార్యక్రమం చేస్తున్నాం. మేము కృష్ణ కల్చరల్ అసోసియేషన్ స్థాపించి ఇప్పటికి 55 సంవత్సరాలు అయింది. విజయవాడలో మొట్టమొదట అభిమాన సంఘం మాదే. అలానే రేపు కృష్ణ గారికి కూడా మన ఆర్టీసీ బస్టాండ్ దగ్గర కానీ రాజీవ్ గాంధీ పార్కు దగ్గర కానీ ఆయన శిలా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నాం అని తెలియజేస్తున్నాం. వచ్చినటువంటి అభిమానులందరికీ, సీనియర్ అభిమానులకి అందరికీ మా ప్రత్యేక కృతజ్ఞతలు. నాకు ఈ సన్మానం చేసినటువంటి మా అభిమానులందరికీ కూడా ప్రత్యేక అభినందనలు. సూపర్ స్టార్ కృష్ణ గారి 81వ జన్మదినోత్సవ శుభాకాంక్షలతో ఆల్ ఇండియా సూపర్ స్టార్ కృష్ణ ఎవర్ గ్రీన్ హీరో కృష్ణ గారి కల్చరల్స్ అసోసియేషన్స్ ప్రెసిడెంట్ గారైన దొంతిరాజు బాబురావు గారిని అభిమానులుగా మేము సత్కరించుకున్నాం. పూలమాలలు, శాలువాలతో కప్పి అనంతరం కేక్ కటింగ్, పళ్ళు, ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమంలో విజయవాడలో మొట్టమొదటి అభిమానిగా వ్యవస్థాపించిన 1969లో కృష్ణ గారి వీర అభిమానిగా ఈనాటికి 55 ఏళ్ళు గడిచినా కూడా బాబురావు గారు అదే చురుకుదనం, అదే అభిమానం, అదే పట్టుదలతో ఇవాళ 81వ రోజు జన్మదినోత్సవం అనేది జరిపించారు. కావున ఈ జన్మదినోత్సవానికి విచ్చేసిన పందిరి కృష్ణ గారికి, నాగలక్ష్మి గారికి, రాజు గారికి, నాగమణి గారికి, పాపారావు గారికి, మరి అభిమానులందరి తరఫున బోదాల శాంసన్ అని నేను అందరికీ కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. అందరికీ నమస్కారం. కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అందరికీ. నా పేరు నాగమణి. నేను ఇక్కడ అట్టికేల బండి అమ్ముకుంటాను. నేను చిన్నతనం నుంచి నాకు కృష్ణ ఫ్యాన్స్. మా పిల్లలు అడిగేవాడు నేను పెద్ద అయినాక, అమ్మ కృష్ణకి ఏమన్నా చనిపోతే ఏం చేసేవాడు అని అంటే నేను బోర్న ఏడ్చేదాన్ని, ఏం చెప్పలేకపోయేదాన్ని. అసలు కృష్ణ అంటే నాకు అంత అభిమానం, అంత ప్రేమ, ఆప్యాయత, అనురాగం.
నా ఇంట్లో నా అమ్మకి పెద్ద కొడుకులాగా పుట్టాడని నేను అనుకొని ఊహించుకొని ఇది చేస్తున్నాను. శ్రామిక వర్గ దృక్పథంతో కార్మిక వర్గం తమ హక్కుల కోసం పోరాడాలని ఏపీ హైకోర్టు న్యాయవాది అంకాళ్ల పృథ్వీరాజ్ పిలుపునిచ్చారు. కామ్రేడ్ ఎల్వి కుటుంబరావు కార్మికుల హక్కుల కోసం రాజీ లేని పోరాటం నిర్వహిస్తూ ఆటో కార్మికుల హృదయాల్లో ఆపద్ బాంధవుడిగా నిలిచాడని కొనియాడారు. శ్రామిక వర్గ దృక్పథంతో కార్మిక వర్గం తమ హక్కుల కోసం పోరాడాలని ఏపీ హైకోర్టు న్యాయవాది అంకాళ్ల పృథ్వీరాజ్ అన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఎల్వి కుటుంబరావు 2వ వర్ధంతి సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామ్రేడ్ ఎల్వి కుటుంబరావు కార్మికుల హక్కుల కోసం రాజీ లేని పోరాటం నిర్వహిస్తూ ఆటో కార్మికుల హృదయాల్లో ఆపద్ బాంధవుడిగా నిలిచాడని, ఆయన స్ఫూర్తితో కార్మికులు ఐక్యంగా పోరాడాలని అన్నారు. ఇఫ్టూ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎం రామకృష్ణ మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న 44వ కార్మిక చట్టాలను నరేంద్ర మోదీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్స్గా మార్చి కార్మికుల శ్రమను పెట్టుబడిదారులకు తాకట్టు పెట్టిందని ఎద్దేవా చేశారు. 44 కోట్ల మంది అసంఘటితంగా కార్మికుల జీవన విధానం అగమ్య గోచరంగా తయారైందని విమర్శించారు. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్న మోడీ ఉన్న ఉద్యోగాలను ఊడతీసి ప్రభుత్వ రంగ పరిశ్రమలను కారుచౌకగా కార్పొరేట్ కంపెనీలకు దారాదత్తం చేస్తూ అదానీ అంబానీల ఆస్తులు 1,00,000 కోట్లకు పెంచిందని విమర్శించారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ ప్రభుత్వం భవన నిర్మాణ మరియు ఆటో రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల లబ్ధి కొరకు చేసిన కృషి ఏమీ లేదని, నేటి అనేక కష్టాలు అనుభవిస్తున్నారని అన్నారు. భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ ఎల్వి కుటుంబరావు మరణించి మా నుంచి దూరం అయ్యి 2 సంవత్సరాలు కావస్తుంది. ఆయన అనేక సంవత్సరాల పాటు విజయవాడ నగరంలో విద్యార్థి దశ నుంచి మొదలుకొని ఆటో మోటార్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకుడిగా ఎదిగి అనేక సమస్యల మీద ఆయన పనిచేశాడు. ఒక రకంగా ఆటో కార్మికుల ఆపద్బాంధవుడిగా ఈ విజయవాడ సిటీలో తన పాత్ర మరువలేనిది. అయితే ఆయన ఆశించినటువంటి ఒక నూతన సమాజాన్ని ఏర్పాటు చేయాలని, నూతన ప్రజాస్వామిక విప్లవంలో భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించినటువంటి వ్యక్తి. నేడు దేశంలో కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఎన్నికలు వేడి దాదాపుగా ఎన్నికలు ముగిసినాయి. కానీ ఈ 77 సంవత్సరాల కాలంలో కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి హక్కుల్ని పూర్తిగా రద్దు చేస్తున్నటువంటి పరిస్థితి, అట్లాగే కనీస వేతన చట్టాన్ని అమలు చేయలేనటువంటి పరిస్థితి, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు మోటారు రంగంలో తిరుగుతున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కనీస సౌకర్యాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించినటువంటి పరిస్థితి. ఈ ఎన్నికల్లో కూడా అనేక రకాల హామీలు ఇచ్చారు. రాబోయే ప్రభుత్వం కూడా మోటార్ వర్కర్స్ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకి ఒక సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయవలసినటువంటి అవసరం ఉంది. వాళ్ళకి కనీసమైనటువంటి పని భద్రతను కల్పించవలసినటువంటి అవసరం ఉంది. అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులకి కనీస చట్టాలను అమలు చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి భారత కార్మిక సంఘాల సమాఖ్య అభిప్రాయపడుతుంది. ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ పోలింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు టీడీపీ సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకోనుంది. కౌంటింగ్ రోజున ఏ విధంగా వ్యవహరించాలి, కౌంటింగ్ ప్రక్రియ ఎలా ఉండబోతోంది తదితర అంశాలపై పూర్తి స్థాయిలో ట్రైనింగ్ ఇవ్వనున్నారు. కౌంటింగ్ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై టీడీపీ దృష్టి సారించింది. ఓట్ల కౌంటింగ్ హాల్లో ఏ విధంగా వ్యవహరించాలి అనే అంశంపై చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లకు పార్టీ కార్యాలయంలో శుక్రవారం ట్రైనింగ్ ఇవ్వనున్నారు. జూన్ 4వ తేదీ కౌంటింగ్ రోజు గొడవలు జరిగే అవకాశం ఉందని ఇప్పటికే వైసీపీ నేతల వ్యాఖ్యల ద్వారా తెలుస్తోంది. ఓటమి భయంతో వైసీపీ ఏజెంట్లు ఘర్షణకు దిగబోతున్నారని ఇప్పటికే వెల్లడైంది. ఈ నేపథ్యంలో కౌంటింగ్ హాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏ విధంగా వ్యవహరించాలన్న అంశంపై టీడీపీ సీనియర్ నేతలు ఏజెంట్లకు సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు.
పాల ఫ్యాక్టరీ ఎదుట ఉన్న హనుమత్ దీక్ష పీఠంలో హనుమత్ దీక్షాపరులు మాల విరమణ కార్యక్రమం కొనసాగుతోంది. రాష్ట్రానికి చెందిన పలువురు దీక్షాపరులు స్వామివారి సన్నిధికి వచ్చి హనుమత్ దీక్ష పీఠాధిపతి పి దుర్గాప్రసాద్ స్వామీజీ ఆధ్వర్యంలో దీక్షల విరమణ జరిగింది. ఇందులో భాగంగా ఉదయం పవనపుత్రునికి పంచామృత అభిషేకాలు, చండీ హోమం నిర్వహించినట్లు స్వామీజీ తెలిపారు. హనుమత్ దీక్ష పీఠంలో దీక్షాపరుల మాల విరమణ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మమే మనల్ని రక్షిస్తుందని స్వామీజీ భక్తులకు దివ్య సందేశం అందించారు. భగవంతునిపై నమ్మకం పెడితే భగవంతుడు తప్పక ఆ భక్తునికి ఆశీస్సులు ఇస్తారన్నారు. ఏ పని చేసినా నమ్మకం, విశ్వాసంతో చేయాలని స్వామీజీ తెలిపారు. జూన్ 1వ తేదీన స్వామీజీ జయంతి సందర్భంగా కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు తదితర రాష్ట్రాల నుండి దీక్షాపరులు అధిక సంఖ్యలో ఇక్కడకు వచ్చి స్వామివారి సన్నిధిలో దీక్ష విరమణ చేస్తారన్నారు. దీక్షాపరులు వారికి సాయంగా వచ్చే సాధారణ భక్తులు కూడా అన్ని రకాలైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు స్వామీజీ తెలిపారు. ఈరోజు ఆంజనేయ స్వామి జన్మించినటువంటి నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం. ఈ పూర్వభాద్ర నక్షత్రంలో స్వామివారికి విశేషమైనటువంటి సుందరకాండ హోమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు అఖండ హనుమాన్ చాలీసా పారాయణ సంకీర్తనలు జరుగుతున్నాయి. ఇక్కడ ఉండేటువంటి విజయవాడ మహానగరంలో పాల ఫ్యాక్టరీ ఎదురుగుండా ఉండేటువంటి సద్గురు సైదప్పల స్వామి మహారాజు వారి యొక్క తపోవనం, వారు స్థాపించినటువంటి హనుమత్ దీక్షాపీఠం 100 సంవత్సరాల పూర్వం ఈ దీక్షాపీఠాన్ని స్థాపించారు. కులం, మతం, అంటరానితనం దూరం చేస్తూ ఆంజనేయ స్వామి ఒక దీక్షని, మంత్రాన్ని ఇవ్వాలనే ఒక ఆదేశంతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది మాలాదానం చేసుకున్నారు. ఈ విశేషమైనటువంటి హనుమత్ జయంతి రోజు వందలాది మంది మాలాదానానికి విరమణకి ఇక్కడికి రాబోతున్నారు. మరి ఈరోజు స్వామివారికి సుందరకాండ పారాయణతో పూర్ణావతి కార్యక్రమం జరగబోతుంది. మహానగరంలో ఉండేటువంటి ప్రజలందరూ రేపు విజయవాడలో జరిగేటువంటి హనుమత్ జయంతి మహోత్సవంలో దర్శించి తరించి సదా హనుమత్ కృపకు పాత్రలు కావాలని చెప్పి నగర ప్రజలందరినీ, హనుమాన్ దీక్షా భక్తులందరినీ స్వాగతం తెలియజేస్తున్నాం. ఏదైనా ప్రతి ఇంట్లో ప్రతిరోజు ప్రతి వ్యక్తి హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి. ఓం శ్రీ రామదూతాయ నమః మంత్రాన్ని జపం చేసుకోవాల్సిందిగా అందరికీ తెలియజేస్తూ జై హనుమాన్, జై జై హనుమాన్. సినీ రంగంలో రారాజుగా ఎదిగిన సూపర్ స్టార్ కృష్ణ జయంతి వేడుకలు నిర్వహించుకోవడం ఎంతో అభినందనీయమని సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సుధా స్వామి తెలిపారు. తెలుగు చలనచిత్ర రంగంలో అగ్రస్థానంలో నిలిచిన సూపర్ స్టార్ కృష్ణ అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించడమే కాకుండా సరికొత్త నూతన అంగులను పరిచయం చేయడం జరిగిందని తెలిపారు. నగరంలోని లెనిన్ సెంటర్ పరిధిలో ఉన్న పార్కులో సూపర్ స్టార్ కృష్ణ 81వ జయంతి వేడుకలు పురస్కరించుకొని ఫ్యాన్స్ అభిమాన సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె సుధాస్వామి ఆధ్వర్యంలో సూపర్ స్టార్ కృష్ణ జయంతి వేడుకలు నిర్వహించారు. అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి పలువురికి చీరలు, పళ్ళు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుధాస్వామి మాట్లాడుతూ విజయవాడ నగరంలో లెనిన్ సెంటర్ ప్రాంతంలో ఉన్న పార్కులో సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. సూపర్ స్టార్ కృష్ణ కుటుంబ సభ్యుల సహకారంతో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అందరికీ సూపర్ స్టార్ కృష్ణ గారి 81వ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ గారు తెలుగు చలనచిత్ర పరిశ్రమకి ఎన్నో నూతన అధ్యాయాలు, నూతన టెక్నాలజీని, స్కోపు, 70mm కలర్, ఇలా అనేక కొత్తదనాన్ని తెలుగు తెరకు పరిచయం చేసిన లెజెండర్ సూపర్ స్టార్ కృష్ణ గారు ఈరోజు మన మధ్య లేకపోవడం మనకి అందరికీ చాలా బాధాకరం. అయితే ఆయన మనతో పాటే జీవించి ఉన్నాడని యావత్తు
భారతదేశంలో ఉన్నటువంటి అభిమానులందరూ కూడా ఈరోజు ఆయన పుట్టినరోజుని ఘనంగా వాడవాడలా నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు దాంట్లో భాగంగా ఈరోజు మన విజయవాడ లెనిన్ సెంటర్లో ఇక్కడ ఈ పార్కులో సూపర్ స్టార్ కృష్ణ గారి కాంస్య విగ్రహాన్ని త్వరలో ప్రారంభిస్తున్నాము. తమ్మారెడ్డి భరద్వాజ గారు పర్యవేక్షణలో ఘట్టమనేని ఆదిశేషరావు గారు దాన్ని అంతా స్పాన్సర్ చేసి ఆ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి అన్ని మెరుగులు దిద్దుతున్నారు. కాంస్య విగ్రహాన్ని త్వరలో ఇక్కడ నెలకొల్పి విజయవాడ అభిమానులందరికి కూడా దాన్ని అంకితం చేయడానికి నిర్ణయించాము. ఘట్టమనేని ఆదిశేషరావు గారు దానికి అంతా పూనుకొని ఈ కార్యక్రమాన్ని అంతటిని నిర్వహిస్తున్నారు. మల్లాది విష్ణు గారు దీనికి ఎంతో సహకరించి, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు సహకరించి మాకు ఇదంతా పర్మిషన్లు అవన్నీ ఇప్పించారు. ఇదే పార్కులో మేము ఈ సిఆర్డీఏ కార్యాలయం ముందున్నటువంటి ఈ సూపర్ స్టార్ కృష్ణ గారి కాంస్య విగ్రహం పెట్టే పార్కులో మేము ఈరోజు కృష్ణ గారి బర్త్డే కేక్ని కట్ చేసి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మజ్జిగ ప్యాకెట్లు, చీరల పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే ఉన్న అభిమానులందరూ కూడా వారి వారి పరిధిలో విజయవాడ మొత్తం అన్ని పేటల్లోనూ చక్కగా వారికి కేక్ కట్ చేసి కృష్ణ గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు చేస్తూ ఉన్నారు. అన్ని సెంటర్లో కూడా ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ గారి జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. అంతేకాకుండా సాయి వృద్ధాశ్రమంలో పేదలందరికీ ఈరోజు ఎవరైతే ఉన్నారో వృద్ధులు వాళ్ళందరికీ ఆహారం, భోజనాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వచ్చినటువంటి అభిమానులందరికీ కూడా మరొకసారి సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమాన సంఘం తరపున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ సూపర్ స్టార్ కృష్ణ గారిని తలుచుకొని మనం అందరం ఒకసారి ఆయనకి జోహార్లు అర్పిద్దాం. నమస్కారం. ఈరోజు విజయవాడ లెనిన్ సెంటర్ హుడా పార్క్లో సూపర్ స్టార్ కృష్ణ గారి జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. సుధాస్వామి గారి ఆధ్వర్యంలో మజ్జిగ, ఫ్రూట్స్, చీరలు ఈ పంపిణీ చేయడం జరిగింది. కృష్ణ గారి అభిమానులందరికీ బర్త్డే విషెస్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎండలు నిప్పుల కుంపటిలా మారాయి. బాణుడు బగబగమంటున్నాడు. కృష్ణా జిల్లా మచిలీపట్నం సముద్రపు గాలులతో గ్రామాలు ఎండ తీవ్రతతో అల్లాడిపోతున్న వృద్ధులు, కార్మికులు, చిన్నారులు, వడగాలులతో బేజారు పడుతున్న జనాలు, రాత్రుల్లో ఉక్కపోత, పగలు నిప్పుల కుంపటి. నేటి పరిస్థితికి ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. రోడ్లు పగిలేంతగా ఎండలు మండే రోహిణీ కార్తె ప్రారంభమైంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 4-5 రోజుల కిందటి వరకు 42 డిగ్రీలకు అటు ఇటుగా నమోదైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వేసవిలో బాణుడు ప్రభావం బగబగా మండిపోతున్నాయి. పట్టణ గ్రామాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేక ప్రాంతాల్లో వాతావరణం నిప్పుల కుంపటిలా మారింది. దీంతో రోజువారీ కూలీ చేసుకునే బడుగు జీవులు ఇబ్బందులు పాలవుతున్నారు. మరోపక్క వృద్ధులు, చిన్నపిల్లలు తీవ్ర ఎండలతో అస్వస్థతకు గురవుతున్న సంగతులు చోటు చేసుకున్నాయి. సాయంత్రం అయ్యే సమయానికి మచిలీపట్నం బీచ్లో చిన్నలు, పెద్దలు సేద తీరుతున్నారు. ప్రతి సంవత్సరం ఈ ఎండలు పెరుగుతున్నాయని, అది మనం పర్యావరణ పరిరక్షణ చేపట్టకపోవడమే ఈ ఎండలకు మూల కారణమని, జాగ్రత్తలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో ఈ ఎండలు ఇంకా ప్రమాదకరంగా మారతాయని పలువురు సూచిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా జస్టిస్ ఏవి శేషసాయి అందించిన సేవలు ప్రశంసనీయమైనవని కొనియాడిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్. ఏపీ స్టేషనరీ అండ్ ప్రింటింగ్ శాఖ డీజీగా ప్రమాణ స్వీకారం చేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు. ఘనంగా జరిగిన పోరంకి మేరీమాత పుణ్యక్షేత్ర మహోత్సవాలు. కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్న విశ్వాసులు. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ది న్యూస్.